హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సాయి చరణ్. మరి ఇన్స్టాగ్రామ్ చూసినా, యూట్యూబ్ చూసినా, ఎక్కడ చూసినా సరే సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఒకటే వీడియోలు, ఒకటే ఇమిటేషన్. మరి ఏందో ఆ కథ, మరి ఎవరు చేపిస్తున్నారు, ఎవరు చేస్తున్నారు, ఏం చేస్తుండే, అసలు ఏం చేయాలనుకుంటున్నాడో తెలుసుకుందాం. మరి ఈ మాట చెప్తే మీకు ఆయన ఎవరో అర్థమయ్యే ఉండొచ్చు. నమస్తే అన్న. అన్న నమస్తే. ఒక్కసారి మీరు వ్యూవర్స్ కోసం హాయ్ చెప్పండి. అందరికీ నమస్కారం. ఇవాళ నేనెవరినో మీ అందరికీ తెలుసు. అక్కలు, తాతయ్యలు, చెల్లెమ్మలు, మీ అందరి ఆశీర్వాదం, ఆ దేవుడి చల్లని చూపు ఎప్పుడూ ఉండాలని, మీ అందరి ఆశీర్వాదం నా మీద ఉండాలని వెళ్ళొస్తానక్క, వెళ్ళొస్తా చెల్లి, వెళ్ళొస్తా. జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నావు అసలు? నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని చూసినట్టే అనిపిస్తుంది. అంటే కనిపించడం కాదు కానీ వాయిస్ వింటే మాత్రం జగన్మోహన్ రెడ్డి మా ఆఫీస్కి వచ్చిండ్రు అనుకో. థ్యాంక్ యూ. నిజంగా మంచి టాలెంట్ అన్న మీ దగ్గర. ఏదో అనుకున్నా కానీ థ్యాంక్ యూ. సునీల్ రావినూతల్ అంటే ఏమో అనుకున్నా కానీ శుభం ఉందన్న. ఒకటే చరణం ఇక్కడ ఏంటంటే మ్యాటర్ ఏంటంటే, ఒక వాయిస్ అయినా సరే, ఒక ఒక యాక్టింగ్ అయినా సరే, ఎనీథింగ్ ఏదైనా సరే మనం హార్ట్ఫుల్గా చేయాలి, ఇష్టపడాలి. ఇష్టపడినప్పుడే అది వస్తుంది, లేకపోతే రాదు. అంటే ఏదో చెయ్యాలి కదా, చేసేస్తే అయిపోద్ది కదా, అలా చేయకూడదు. నటన ఎస్పెషల్లీ ఏ పనైనా సరే, నటనైనా సరే మనం దాన్ని హార్ట్ఫుల్గా తీసుకోగలగాల. అది నాకు వంశపరపర్యంగా మా తండ్రి మా తల్లి ఇచ్చినటువంటి అందరికి ఆస్తులు ఇస్తారు, నాకు ఈ కళ ఇచ్చారు. అంటే తల్లిదండ్రులు ఇచ్చారంటే వాళ్ళకి కూడా కళ ఉండే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ చరణం. అమ్మ నాన్న ఇద్దరు కూడా కళాకారులే. అంటే కళ అంటే పాటలు పాడతారు, అలాగే డ్రామాలు. మీకు తెలిసే ఉంటది బాలనాగమ్మ నాటకం. తెలుసు బాలనాగమ్మ. అందులో మాయిల్ ఫకీర్గా నాన్నగారు వేసేవాళ్ళు, పులిరాజుగా అమ్మ వేసేవాళ్ళు. వాళ్ళే కాకుండా మీరు కూడా వేసిరని నిన్న నేను వేసాను. నిజంగా చూడనీకి అసలు మాయిల్ ఫకీర్ లాగానే ఉన్నాడు. అయ్యో ఊరుకోండి. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారి లాగా, ఒక పక్క మాయల పక్కీర్ లాగా, ఇంకో పక్క చంద్రబాబు నాయుడు లాగా, మొత్తం ఎక్కడ చూసినా సరే వాళ్ళలాగే కనిపిస్తున్నాం. అరే చూడకుండా ఫోన్ పట్టుకొని అటు చూసుకుంటా ఇంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళే అనుకోవచ్చు. టైం లేదు అంటే నాన్నగారు అమ్మగారు ఆ కళ మనకి ఇచ్చారు, మనం దాన్ని అలాగే చేసుకుంటూ చేసుకుంటూ ఈరోజు ఇండస్ట్రీకి రావడం జరిగింది. చరణ్ కష్టపడుతూ పైకి వస్తున్నాను. అయ్యో చాలా కష్టపడ్డాం. అదే ఇక్కడ ఏంటంటే చంద్రబాబు గారి వాయిస్ నాకు ఒకనొక టైంలో అన్నం పెట్టింది, జగన్ గారి వాయిస్ అన్నం పెట్టింది. నేను కాలేజ్ డేస్లో చదువుకునేటప్పుడు అక్కడక్కడ నాటకాలు వేస్తూ, అలాగే ఈ వాయిస్లు చెప్పుకుంటూ కాలేజీ ఫీజులు కట్టుకుంటూ ముందుకు వచ్చిన, అట్లా నాకు ఉపయోగపడ్డాయి. ఈరోజు ఇక్కడికి వచ్చాక కూడా జగన్ అన్న గారి వాయిస్ ఈరోజు కోట్ల మంది జనానికి పరిచయం చేసింది. ఇంతకంటే నాకు ఇంకేం కావాలి? అంటే మీరు స్టార్టింగ్ ఇమిటేట్ చేసిన వాయిస్ ఎవరిది? జగన్ గారు. చంద్రబాబు గారిది చేస్తాను. చంద్రబాబు గారిది ఒకసారి చెయ్యండి, ఇంకా తర్వాత అన్ని ముచ్చట్లయితే తీద్దాం కదా. ఇదే మాదిరిగా చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. మీ అందరి ఆదర అభిమానం చూస్తూ ఉంటే కడుపు నిండిపోతుంది. చరణ్ గారు, మీరు చూపిస్తున్న ప్రేమ చాలా 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 ధన్యవాదాలు. ఇదే మాదిరిగా ముందుకెళ్దాం. జయ జన్మభూమి వెళ్ళొస్తాను. ఏ తమ్ముడు ఏంటండి ఇది తొక్కేస్తారా అండి? ఇది పద్ధతి కాదు. జయ జన్మభూమి వెళ్ళొస్తాను. లైవ్ లో చంద్రబాబు నాయుడు గారిని చూడడం అనే కళ నెరవేరదు కానన్నా, వాయిస్ వింటే మాత్రం చంద్రబాబు గారి వాయిస్ వినే కళ అయితే నెరవేరినట్టే అనుకోవచ్చు. థ్యాంక్ యూ చరణ్. మరి చంద్రబాబు నాయుడు మొన్న ప్రమాణ స్వీకారం చేసిండు కదా చంద్రబాబు గారు, మరి ఒక్కసారి ప్రమాణ స్వీకారం చేయండి మన వ్యూవర్స్ కోసం. చేస్తాను. నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైనటువంటి భారత రాజ్యాంగం పట్ల విశ్వసనీయతతో ఉంటానని తెలియజేస్తున్నాను. జయ జన్మభూమి వెళ్ళొస్తాను. ఉంటా తమ్ముళ్ళు. మీకు చంద్రబాబు నాయుడు గారు అంటే అభిమానమా, జగన్మోహన్ రెడ్డి గారు అంటే అభిమానమా? అంటే ఎక్కువ కళారంగంలో ఎవరినైనా అభిమానిస్తేనే చేస్తాం. అవును, అంటే ఇద్దరిని అభిమానించారు కాబట్టి అంతే. ఇప్పుడు అభిమానించకపోతే నటన రాదు, అభిమానించకపోతే మనది కాని పాత్రని మనం పోషించలేం. అంటే
అలాగని అందరిని చేస్తారా అంటే కుదరదు. మన వాయిస్కి మన బాడీ లాంగ్వేజ్కి ఎవరు సెట్ అవుతారో అది కూడా మిమిక్రీ కూడా నాకేంటంటే ఒక పర్సనల్ టాలెంట్. ఒక నటుడిగా నేను సినిమాలు చేస్తున్నప్పుడు ఈ మిమిక్రీ అనేది కూడా ఒక పర్సనల్ టాలెంట్ అంతే. అలా వాళ్ళిద్దరిని అభిమానిస్తూ మనం మిమిక్రీ చేస్తూ హ్యాపీగా ముందుకెళ్ళాం. మొత్తం మీద అది అంటారు అంతే కదా. అంటే వంశపారపర్యంగా వచ్చింది ఇమిటేషన్ అనేది ఇంట్రెస్ట్, కొంచెం మిమిక్రీ చేయడం అనేది ఇంట్రెస్ట్ కాబట్టి వంశపారపర్యంగా వచ్చింది. వాళ్ళు నాటకం ఆ నాటకాల ద్వారా నేను నటన నేర్చుకొని ఆ తర్వాత నేను ఇండస్ట్రీకి వచ్చాను. ఇండస్ట్రీకి వచ్చే క్రమంలో నటన మా నాన్నగారు నేర్పించారు. మిమిక్రీ అనేది ఎక్స్ట్రా టాలెంట్, నేను పెంపొందించుకున్న టాలెంట్. అట్లా రెండు, అటు నటన, ఇటు మిమిక్రీ, అటు డ్యాన్సు, ఇటు ఫైట్లు అన్నీ మిళితం చేసి ఇండస్ట్రీకి వచ్చాను. నాకున్న పరిధిలో డైరెక్టర్ సార్లు, అట్లా ప్రొడ్యూసర్ సార్లు వీళ్ళందరూ గుర్తించి కొన్ని నాకు అవకాశాలు ఇవ్వడం, నేను నాకున్న పరిధిలో వచ్చిన అవకాశాన్ని ప్రతిదాన్ని కూడా ఉపయోగించుకోవడం అలా జరిగింది చరణ్ గారు. అయితే సింగిల్ టాలెంట్ కాదు మన అన్నది, మల్టీ టాలెంట్. నిజంగా ఒక్క టాలెంట్ కాదు, ఒక్క మనిషిలో 5-6 చూడొచ్చు అంటే ఇంకా అన్నలో చూసుకోవచ్చు అనుకోవచ్చు. నాటకం అంట, యాక్టింగ్ అంట, మిమిక్రీ అంట, ఇంకేదో చెప్తున్నాడు అన్న. మరి ఇంకా మాట్లాడుకుంటూ పోతే ఇంకేం వస్తాయి చూద్దాం. మరి ఇంకా అన్న ఎట్లుంది మరి ఇప్పుడైతే లైఫ్? చాలా బాగుంది చరణ్. ఎంత అంటే 23 దాకా కూడా నిజం చెప్తున్నా కూల్ తినడానికి. జగనన్న గారి క్యారెక్టరు నన్ను మన శరత్ చంద్ర గారు నేను ఒక సినిమాలో చేశాను, అయ్యగారు అనే పిక్చర్లో. జగన్ గారి ఒక మ్యానరిజంతో ఒక చిన్న వీడియో ఒకటి చేసాం, జస్ట్ ఫన్గా. ఆ వీడియో శరత్ చంద్ర గారు, ఆయన రైటర్ గారు, ఆయన చూడటం, అన్నగారు నన్ను అప్రోచ్ అయ్యి, బ్రదర్ మేము ఇట్లా చేస్తున్నాం మీరు చేస్తారా అని ఆయన మన వాళ్ళని అడగడం. ఓకే సార్, నేను అయ్యో భలేవారే, ఆపర్చునిటీ ఏదైతే వినియోగించుకోవాలి. ఒక నటుడిగా సినిమాలు వచ్చినా, ఇలాంటి అవకాశాలు వచ్చినా, ఏదొచ్చినా సరే వినియోగించుకోవాలి. ఆపర్చునిటీ వచ్చినప్పుడు వినియోగించుకోకపోతే లైఫ్లో మళ్ళీ ఆపర్చునిటీ దొరకదు. మనం కావాలనుకున్నప్పుడు దొరకదు. అది వచ్చినప్పుడు మనం వినియోగించుకోవాలి. 2023 దాకా ఇప్పుడు నేను జగన్ గారిని ఇమిటేట్ చేస్తే ఎందుకు చేసావయ్యా, మనకి ఎందుకయ్యా అన్నవాళ్ళు 2023లో నాకు కూల్ లేదు. అప్పుడు ఎందుకు మీరు నాకు పెట్టలేదు అన్నం? నాకు కూల్ లేక రోడ్లలో పునుకొని ఏదో నాకున్నటువంటి మా నాన్న ఇచ్చిన కళతో ఏదో చెయ్యాలని ఆతృతతో ఏడదాకా వచ్చాను కదా. అప్పుడు నాకు అన్నం ఎందుకు పెట్టలేదు? ఈరోజు నువ్వు అది చేసావు ఇది చేసావు అంటున్నారు కదా, అప్పుడు నాకు అన్నం పెట్టలేదు. ఈరోజు నేను ఏం చేశానో నాకు తెలియదు. జగన్ గారిని ఇమిటేట్ చేశాను నా పొట్టకుట్టి కోసం. ఏదో నాకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్నా, తద్వారా ఈరోజు ఈ స్థాయికి వచ్చాను. అంటే స్టేజ్ల పైన ప్రోగ్రామ్ కాదు, స్కిట్స్ చేస్తూ ఒక వీళ్ళు వచ్చినటువంటి వర్క్తో. మరి ఇమిటేట్ చేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా మీకు పర్సనల్ గా కాల్స్ చేసి ఇట్లా చేయడం కరెక్ట్? బెదిరింపులు ఏమైనా? లేదు, ఎక్కడ కూడా నాకు బెదిరింపు కాల్ అనేది రాలచ్చరణం. ప్రతి ఒక్కరు, అటు టీడీపీ అయినా సరే, బీజేపీ అయినా సరే, వైఎస్ఆర్సీపీ అయినా సరే, సిపిఎం పార్టీ అయినా సరే, ఎవరు ఆల్ ఓవర్ మొత్తం కూడా ఏ తమ్ముడు భలే చేసావా అని నవ్వుకున్నారే తప్ప ఎందుకయ్యా ఇలా ఎందుకు చేసావు అని నన్ను ఎవరు అడగలేదు. వైఎస్ఆర్సీపీ వాళ్ళే నాకు ఫోన్ చేసి, తమ్ముడు మా నాయకుడిని చేసినందుకు బాధగా ఉంది, బట్ చాలా చక్కగా భలే చేసావా నువ్వు అని అప్రిషియేట్ చేశారు. ఈరోజు ఏ ఇంటికి పోయినా కూడి పెడుతున్నారు, ఆదరిస్తున్నారు, కూర్చోబెడుతున్నారు. నాతో 10 నిమిషాలు కాదు, గంట సేపు మాట్లాడుతున్నారు. ఈరోజు ఒక నటుడిగా ఒక అవకాశం వచ్చింది, వినియోగించుకున్నా. ఈరోజు నేను జనానికి నా ముఖం చూడంగానే అరే అన్న ఎక్కడ చూసావురా అనే కాడగా వచ్చాం. ఎంతమందికి వస్తుంది అవకాశం? మరి అంతే కదా. ఏదైనా సరే ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు దాన్ని వినియోగించుకోకపోతే యువర్ అన్ఫిట్. నా దృష్టిలో నాకు వచ్చింది అవకాశం, అది ఎలాగోలా వచ్చింది, నేను వినియోగించుకున్నా. అది ఆ పరమశివుడు దయ. మా నాన్నగారు చనిపోయారు, మా అన్నగారు చనిపోయారు. వాళ్ళ ఆశీర్వాదంతో ఈరోజు ఏడదాకా రాగలిగాను. చరణ్, ఐఎమ్ వెరీ హ్యాపీ. అన్మ్యారీడ్, ఆ ఒకటి కాలేదు. మ్యారేజ్ కాలేదు. అయ్యో ఏం మాట్లాడుతున్నారా, నాకేం కాలేదు. ఇంట్లో ఇప్పుడు ఎవరెవరు ఉంటారు? మరి అమ్మ ఉంటారు. మరి అమ్మ ఎంకరేజ్ చేస్తారా మీరు ఇట్లా? అసలు నేను ఇంత నటుడిని అవ్వడానికి కారణమే అమ్మ. నన్ను
ఇంత తీర్చిదిద్దడానికి అమ్మే కారణం. రెండోది అమ్మకి మనస్ఫూర్తిగా మనం థ్యాంక్స్ చెప్పాలి. కారణం ఏంటంటే చరణ్, అమ్మకి 2,000 రూపాయలు పింఛన్ వస్తుంది, నాన్నగారు చనిపోయిన పింఛన్ వస్తుంటే 1,000 రూపాయలు ఆవిడ వాడుకొని నాకు 1,000 రూపాయలు నాకు పంపించి ఇక్కడ రెంట్లు కట్టేది. అయినా సరే నువ్వు సినిమాని వదిలి రాకూడదు, సినిమాలోనే పనిచేయాలి అని అమ్మగారు, ఆమె మాతృమూర్తి నా తల్లి సుభాషిణి గారు, మా అమ్మ పేరు సుభాషిణి, అమితమైన కళాకారిణి అండ్ అట్ ద సేమ్ టైం జానపద సింగర్, రేడియో కేంద్రం విజయవాడ. అలాంటి తల్లిదండ్రులు పుట్టాను. అలాంటి తల్లిదండ్రులు నాకు దొరకడం నా అదృష్టం చరణ్. ఓకే అన్న, మనం ఎమోషన్ అయిపోతున్నాం మొత్తం. అమ్మ గురించి ఎవరైనా ఎమోషనల్ అవుతాం. కష్టపడుతూ వచ్చిన 2,000లో 1,000 రూపాయలు దాచి అంటే మనం ఎదగాలి, పిల్లలు ఎదుగుతే ఎప్పుడైనా సరే బాగుంటది, పిల్లల భవిష్యత్తును చూసేవాళ్ళు పేరెంట్స్. నిజంగా ఆ విషయంలో ప్రతి ఒక్క అమ్మ నాన్న పాదాభి వందనం చేయాలి మనం. అమ్మా నాన్న కష్టాన్ని గుర్తించలేనటువంటి ప్రతి కొడుకు అన్ఫిట్ నా దృష్టిలో. అన్ఫిట్ వద్దు. లవర్ అయినా ఫ్యూచర్ అయినా ఏదైనా అమ్మ నాన్న తర్వాతే. అమ్మా నాన్న కంటే గొప్పవాళ్ళు ఈ సృష్టిలోనే లేరయ్యా. ఏది ఆశించకుండా ఉన్నదంతా మనకే పెట్టి ఒట్టి చేతులతో నడి రోడ్లో నిలబడేటువంటి ఒకే ఒక్క వ్యక్తులు అమ్మా నాన్న మాత్రమే. కొడుకు కుబేరులా ఉండాలి, ఒకరికి మోగ చేతులు తాకూడదు, నా కొడుకు బంగారంలో ఉండాలి, ఆకాశంలో ఉండాలి అనుకుని ఆలోచించేవాళ్ళు నిస్వార్థపరులు తల్లిదండ్రులు, నిస్వార్థపరులు తల్లిదండ్రులు. కానీ అలాంటి వాళ్ళు ఈరోజు వాళ్ళ ఆస్తులు తీసుకుంటున్నారు, వాళ్ళ అంతస్తులు తీసుకుంటున్నారు, కట్టు గుడ్డలతో నడి రోడ్డు మీద నిలబెడుతున్నారు. కానీ ఏం అన్నా, అక్కడ చూసుకుంటే గాంధీ హాస్పిటల్ దగ్గర చాలా మంది ట్రీట్మెంట్ చేపిస్తాను తీసుకొస్తారంట అన్న, పేరెంట్స్ వదిలేసి వెళ్ళిపోతారు. అది ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే నిజంగా. అది చరణం, నా తల్లిదండ్రులు ఎంతో కష్టపడి నన్ను పెంచారు. నా జీవితం నేను చచ్చిపోయేంత వరకు కూడా మా నాన్నగారు చనిపోయారు. మా నాన్నగారు చనిపోయినప్పటికీ కూడా నన్ను ఎక్కడో దగ్గర చూస్తుంటారు. నేను ఏ తప్పు చేసినా కూడా మా నాన్నగారు కనిపెడతారు. మా అమ్మగారు సమాధానం చెప్పగలగాలి. నా డిక్షనరీలో నేను వచ్చినటువంటి ఈ దారిలో కూడా ఎక్కడ ఏ తప్పు చేయలేదు చరణ్. ఇంతవరకు కూడా స్టిల్ ఒకరిని మోసం చేసినట్టు కానీ, ఒకరిని నేను పలోబలు పెట్టి కానీ, ఇంకోటి చేసినట్టు కానీ ఒక్కటి కూడా దాఖలే. అంత నిజాయితీగా ఉంటా. నచ్చకపోతే నచ్చలేదని చెప్తా, నచ్చితే నచ్చిందని చెప్తా. తప్పుడు మార్గంలో ఇంతవరకు నేను ఎక్కడ పోలే. కష్టం విలువ, బాధ విలువ తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే అంతే. ఎందుకంటే మనకు ఉన్న దాంట్లోనే మనం అడ్జస్ట్ అవ్వాలి, అంతేగాని మనం చరణ్ ఇక్కడ ఒక మాట ఏంటంటే, తల్లిదండ్రులను పెట్టే కొడుకులు ఉంటారు, పిల్లలు ఉంటారు. నా తల్లిదండ్రులు అలా ఉన్నారు, మంచి కళాకారులు, మంచి ఎదుటి వాళ్ళని అభిమానించేవాళ్ళు, ఎవరైనా కళాకారులు ఇంటికి వస్తే అన్నం పెట్టేవాళ్ళు. అలాంటి స్వభావం కలిగిన వాళ్ళకి పుట్టినటువంటి మేము అది మాకు పునికి పుచ్చుకున్నాం. సో అందువల్లే మేము ఇలా కళను కానీ, మా మనస్తత్వం కానీ ఇలా అన్నీ కూడా అలా మిలితమై ఉంటాయి. మేము అందుకే ఎక్కడ కూడా అలిగేషన్స్కి వెళ్ళాం, ఎవరిని ఒక మాట అన్నాం తుస్కారంగా, ఎవరితో మేము గట్టిగా మాట్లాడడం కూడా మాట్లాడలేం. కళ, డైలాగులు చెప్తాం, ఈ డ్యాన్సులు వేస్తాం, ఫైట్లు చేస్తాం, మనసు సంతోషంగా నవ్వుతాం. అంతేగాని అడుక్కొని తింటాం, పెట్టించుకొని తింటాం. ఆకలి వేస్తే పెట్టించుకొని తింటాం. అయ్యా నాకు ఇది అవసరం ఉందని తీసుకుంటామే తప్ప ఇంకొక మాట చెయ్యం. ఒకటి అర్థమైంది ఏంటంటే, తల్లిదండ్రులు పిల్లల్ని ఎట్లా పెంచితే వాళ్ళ పిల్లలు కూడా అదే దారిలో నడుస్తారు. అందుకే నాకు కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది అన్న. నా తండ్రి లేకపోయినా కూడా, నా తండ్రి లేడు, వేరే వాళ్ళైతే విచ్చలవిడిగా వ్యభిచారానికి లోనైపోతారు, తావుడికి లోనైపోతారు, దొంగతనానికి లోనైపోతారు, ఉన్న తల్లిని కొడతారు. ఇలాంటి పనులు చేస్తున్నటువంటి చాలా మంది మనం చూస్తూ ఉంటాం రెగ్యులర్గా మనం కళ్ళ ముందు. కానీ మా తండ్రి లేకపోయినప్పటికీ కూడా ఆయన ఆశయం, ఆయన ఎలాగైతే మంచితనంతో ఉంటాడో, అమ్మ ఎలా ఉంటుందో దాన్ని మనం అలా కాపాడుకోవాలనే ఆలోచనతో ఈరోజు ఇంత సభ్యతా సంస్కారంతో ముందుకెళ్తున్నాం. ఇంతకంటే ఏం కావాలా? తండ్రి లేకపోయినప్పటికీ కూడా మరి ఇంకేం కావాలి? ఇప్పుడు నవ్వుతున్నారు కాబట్టి మరి స్టోరీ గురించి మనం చెప్పన్నాను. మీ లైఫ్ లో మీరు ఫస్ట్ ప్రేమించిన అమ్మాయి? నేను ఎవరిని ప్రేమించలేదు. నిజం చెప్పండి అన్న. లేదు చరణు, చరణు నేను ఎవరిని లవ్ చేయలేదు, నన్ను ఎవరు లవ్ చేయలేదు. ఆయన నన్ను ఎవరు లవ్ చేస్తారా? ఇంత నల్లంగా ఉంటా?
నల్లగా ఉన్నావంటావు ఏందన్నా? నిజంగా నల్లగా ఉండడం ఏంది? మనసు మాత్రం బంగారం అని చెప్పుకో. అది ఎవరు చూడరు కదా. ఎందుకు చూడరన్నా? చాలా మంది ట్రావెల్ చేసిన వాళ్ళు ఉంటారు మీతో. లేదు నాతో ఎవరు ట్రావెల్ చేయలేదు. చరణ్ నేను నీకు ఒక్క మాట చెప్తా ఇక్కడ. లవ్ లవ్ లో లేదే లవ్ బైట్ అని చెప్పి టీ షర్ట్ వేసుకున్నావు. కింద మా ఫ్లోర్ పైన ఒక ఉంటారు ఫ్యామిలీ, వాళ్ళ అబ్బాయిది కింద పడిపోయింది టీ షర్టు. నేను వేసుకొని వచ్చేసిన నాదనుకొని. ప్లానే తెలిసిపోయింది, ఏం చేద్దాం. అయితే లవ్ గురించి అన్నావు కాబట్టి ఒక మాట. లవ్ అనేది ఈ రోజుల్లో చాలా కాస్ట్లీ అయిపోయింది. కొనుక్కోవాలి, ప్రేమని కొనుక్కోవాలి. నేను పేదవాడిని కాబట్టి నాకు అక్కడ స్తోమత లేదు కాబట్టి ప్రేమని ఈ టైంలో నేను కొనలేకపోతున్నా. అతి ఖరీదైనటువంటి ప్రేమ నేను కొనలేను కాబట్టి ఆ ప్రేమ నాకు వద్దు. ప్రేమించాలంటే డబ్బు ఉండాలి, కార్లు ఉండాలి, బైకులు ఉండాలి, అన్ని ఉండాలి. సో కెరీర్ మీద దృష్టి పెట్టా. నాకు కెరీరే ఇంపార్టెంట్. కెరీర్నే ప్రేమిస్తున్నా, కెరీర్తోనే పునుకుంటున్నా, కెరీర్తోనే ఉంటా. అన్న ఎందుకు నాకు ఎక్కడో నమ్మాలనిపించట్లే. ఒక్క టైం ఉంటుంది లవ్ స్టోరీ. నాకు లేదు నిజంగా చెప్పానన్నా. వయస్సు నీకు ఎన్నిసార్లు చెప్పాలి? నీకా లేదని చెప్తా ఉంటా. లవ్ లేదని చెప్తుంటే మళ్ళీ లవ్ అంటావా? డబ్బు లేదా? కొవ్వు కూడా లేదు నాకు. ఓకే, లవ్ అయితే లేదు. మరి ఇప్పుడు లవ్ చేసుకుంటే చాలా మంది పేరెంట్స్ ఇట్లా కాదు అట్లా కాదు అని చెప్పేసి పేరెంట్స్ కాదని పోయి బయట పెళ్లిళ్ళు చేసుకుని అట్లా ఇట్లుంటారు. వాళ్ళ కోసం ఏం చెప్తాను? అమ్మ తల్లిదండ్రుల్ని కాదని లవ్ మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయేటోళ్ళు, మీరు ప్రేమించిన అబ్బాయి అయినా బ్రదర్, మీరు ప్రేమించిన అమ్మాయి అయినా, మీ లవ్ అంటే మీరు ఒకరి మీద ఒకరు చూపించుకునే ప్రేమ మంచిదైతే మీరిద్దరూ వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్న బాధ లేదు. కానీ ఒకరినొకరు మోసం చేసుకొని మీ ద్వారా మీ తల్లిదండ్రులు మోసపోయి జీవితాలు నాశనం చేసుకొని ఎక్కడో పొలం గట్లకు పోయి ఊరేసుకునే ప్రేమలు ఎందుకయ్యా చరణం? ప్రేమలు మీరు మంచిగా అభిప్రాయంతో ప్రేమించుకొని పెళ్లి చేసుకొని కుటుంబం నడుపుకోవాలనుకుంటే వెళ్ళొచ్చు. కానీ ఈరోజు ప్రేమలు ఎలా ఉన్నాయి? వాడు ప్రేమిస్తాడు, ఆ అమ్మాయి నిజంగానే ప్రేమిస్తుంది, వీడు మోసం చేస్తాడు. లేదు వీడు ప్రేమిస్తున్నాడు, ఆ అమ్మాయి మోసం చేస్తుంది. ఇద్దరు ఏం చేస్తున్నారు? ఇద్దరు వెళ్ళిపోయి ఏడో దగ్గర ఊరేసుకొని చచ్చిపోతున్నారు. అలాంటి ప్రేమలు ఎందుకు? నా దృష్టిలో నిజమైన ప్రేమ దొరికితే అదృష్టం. ప్రేమ అనేది దూరంగా ఉంటాం, మన వల్ల కాదు దాన్ని హ్యాండిల్ చేయటం. సో ప్రేమను దూరం పెట్టి, అంటే మంచి ప్రేమ దొరికితే ఓకే. ఈ కాలక్షేప ప్రేమలు ఏదో ఎదుగుతున్నప్పుడు మంచి పేరు వస్తున్నప్పుడు ఆ పేరును చూస్తూ డబ్బులు చూస్తూ పుట్టిన ప్రేమ కలకాలం ఉండదు, అది వేస్ట్. మంచి ప్రేమ దొరికిందంటే సంతోషం. నాకైతే ఈ జర్నీలో ఎక్కడ దొరకలా, అన్ని దొంగ ప్రేమలు. సో కెరీర్ మీద దృష్టి పెట్టాం చరణం, అంతే. దొంగ ప్రేమలు వద్దు. దొంగ ప్రేమ ఎందుకు వద్దు? కెరియర్ చూసుకున్నామంటే కెరియర్ లో మనం ఎప్పుడైనా మంచిగా ఉండొచ్చు. నా దృష్టిలో కెరీర్ ఇంపార్టెంట్. ఈ ప్రేమ లేకపోతే ఒళ్ళు కొవ్వెక్కి తిరగడాలు ఇవన్నీ అనవసరం. ఈరోజు మనం ఇక్కడ సుప్రభాతం చెప్పినా లేకపోతే జనానికి ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్పినా జనం వినే పరిస్థితుల్లో లేదు. మనం ఇక్కడ కూర్చొని ఏదో భజన కార్యక్రమాలు చేస్తే ఎవరు చూడరు. ఎందుకయ్యా మనకి ఆ లవ్లు వద్దు. ఇంకోటి రాజకీయం మాట్లాడితే చూడరు, ఇంకోటి చెప్తే చూడరు. మనకి ఎందుకయ్యా? ఎంటర్టైన్మెంట్ అన్నా. మనం ఎప్పుడైనా సరే లవ్ వద్దు, మనకి ఏమొద్దు. మనం మన కళని మన టాలెంట్ నమ్ముకుంటే అదే ముందుకు తీసుకెళ్తుంది. మన అమ్మ నాన్నకు మంచి పేరు తెస్తుంది, మనకు ఒక స్థాయిని తెస్తుంది. కాబట్టి మనం కళని నమ్ముకోవాలి. మరి మన వ్యూవర్స్ కోసం అయితే బాగా సేపు మాట్లాడుకున్నాం మనం. వాళ్ళు ఇంకెప్పుడు డైలాగ్స్ చెప్తాడా అన్న అని వెయిట్ చేస్తుంటారు. ఒక్కరిని ఇమిటేట్ చేస్తూ ఇంకేదైనా చేయండి మీకు నచ్చింది. మామూలుగా చేస్తూ ఉంటాం. ప్రకాష్ రాజ్ గారు చేద్దాం. పవన్ కళ్యాణ్ గారు చేయగలుగుతారు? లేదు, అండర్ ప్రాసెస్ ప్రాక్టీస్ చేస్తున్నా. సో ప్రకాష్ రాజ్ గారు. రాయ్, నేను మొనార్కిని, నన్నెవడు మోసం చేయలేడు. ఒక్కరిని చంపారని ఊరంతా చంపేసిన వాడిని నన్ను గెలకొద్దు. రాయ్, సూప్ర సక్రాతి ముగ్గు అయితే ఆంధ్ర నేను గొబ్బెమ్మని రా. గాంగరేజ్ వచ్చి గొబ్బెమ్మని తొక్కినట్టు నా గుండెను తొక్కుతావురా, చంపేస్తాను రోయ్, నేను అసలే మొనార్కిని. ఇలా ఉంటుందండి. అంటే మీరు నా
నాటకాలు చేసినాం, డ్రామాలు చేసినాం అన్నారు కదా. మరి ఆ నాటకాలలో మీరు ఏ పాత్ర చేసిర్రు, ఏ పాత్ర అంటే ఎక్కువ ఇష్టం, ఏ పాత్ర డైలాగ్ మీరు చెప్పగలుగుతారు? చరణ్ మా నాన్నగారు బాలనగంలో మాయిల్ ఫకీర్ వేసేవాళ్ళు. వేసేవాళ్ళు. అందులో నేను కూడా మాయిల్ ఫకీర్గా కొన్ని నాటకాలు వేశాను. సో నాకు నాన్నగారు మాయిల్ ఫకీర్ వేయడం చాలా ఇష్టం. సో అందులోనే ఈ పాత్ర కూడా నేను వేశాను. ఆ డైలాగులు మీ అందరి కోసం మన ప్రేక్షకులు చెప్పండి ఒక్కసారి. బాలనగమ్మ నాటకంలోని మాయిల్ ఫకీర్ డైలాగులు. యాయ్ కఫాలి హకండ జోళ ప్రజోళ కరాళ ద్రిమిష్టిని మచ్చ మచ్కిష్క బచ్చని దుమ్ దుమ్ కల్లా జుమ్ జుమ్ మాతృపాయాని హాచనంద స్వరూపిణి. మాతా సెలవిచ్చిన ప్రకారం గడ్డ బెరడ పక్షులు చెప్పి ఆ నెత్తట్లో 1000 సార్లు స్నానం చేసి వస్తున్నాయి కదా. ఈ పకిరికి చావు లేదు. పకిరు అమరుడు, అమరుడైపోయాడు. ఏం పలకవేం? నాగో ఈ పకీరు అటాసాలకు భూగోళం దద్దరిల్లిపోయింది కదూ. రా నాగు రా. ఈ పకీరు కవిట్లో 1000 శతాబ్దాలకు నిద్రపోదురా నాగు. ఈ విధంగా అంటే మాయల పక్కన బాలనాగమ్మని పిలుస్తున్నారా? ఆ సన్నివేశం. ఓకే. అయితే ఇక్కడ ఒక గమ్మత్తు ఉంది చరణం. నాన్నగారు మాయల్ ఫకీరు చేసినట్టే అమ్మగారు సేమ్ నాటకంలో పులిరాజు అనమాట. అందులో ఒక పద్యం ఉంటుంది. అమ్మగారు పులిరాజు ఒకసారి చెప్పండి. పాడతాను. ఇంత వైశాల్య సంపదను సుగుతున్నా నాదు రాజంబులో పులిని చంపగల్గు వీరుడొక్కడైనా లేని ఇంత ఏమి పాడుబడిపోయనా ఏమి భరత భూమి. నా రాజ్యంలో పులిని చంపిన వీరుడా? ఊరు గుడ్డలన్నీ ఏరేది మూట కట్టి సర్ది సంకానేసి సాకిరేవుకెళ్తుంటే వివరంగా చెప్తాను వినుకోండయ్యో. అబద్ధాలు చెప్పరని అనుకోండయ్యో. అప్పుడు తిప్పడు కదలేదు వదలలేదు ఎన్నికల పడున్న ఆ పులిని నా చేతిలో ఉన్న పంగారు కర్రతో ఒక్క పోడు పోవంగానే రాజుగారా ఆ పులి గర్రం తిరిగి కింద పడిపోలా. మీరు సాటింపు వేసినట్టే తోకా చెవులు కోసుకొచ్చా. ఇంకేముందే మీ అర్ధరాజ్యము మీ ఏకైక కుమార్తె చంద్రమతిని పెళ్లి చేస్తే నా దాన్ని నేను పోతా. ఏమంటారు రాజుగారా? ఇలా ఆ నాటకంలో ఇటు సాకలు తిప్పుడు పులిరాజు సంభాషణ, అటు మాయిల్ ఫకీరు బాలనాగమ్మ గారి సంభాషణ. ఇట్లా నాటకాలు ఇట్లా ఉండేది. అసలు అద్భుతమైనటువంటి నాటకం అది. ఇప్పుడు టీవీలు మొబైల్ అవి అని ఉంటున్నారు కానీ ఇప్పుడు ఊళ్ళలో నాటకాలు వేస్తే మొత్తం అందరు చాపలు వేసుకొని కూర్చుంటారు. అంతే నాటకం వేస్తున్నారంటే ఓ వెళ్ళిపోయి అట్లా ఎక్కడి నుంచో పోయి చూసేవాడు. చాపలు వేసుకొని అక్కడే అంటే మేము ఎక్కొచ్చిన తర్వాత నాటకాలు పోయినాయి. అంటే మాకు తెలిసి నాటకాలు అంత ఉధృతం లేదు. మేము వచ్చాక తగ్గుతూ వచ్చి మేము అప్పుడు వేసాము. తర్వాత ఆగిపోయినాయి. తర్వాత మేము ఇట్లా ఇండస్ట్రీకి రావడం అట్లా. మేము అమ్మగారు రేడియోకిన్ సింగరు అమ్మగారు ఆమె జానపద పాటలు. ఏ పూలకొక కట్టుకొని పూలారా నేం పోతే పూలకొక కట్టుకొని పూలారా నేం పోతే తోటలోని చిన్నవాడు కొంగు బట్టి లాగాడే ఏం పిల్లోడా ఎగదిగా చూస్తావో ఏం పిల్లోడా ఎగదిగా చూస్తావో. ఇలాంటి జానపదం. అలాగే మేము స్టాలిన్ గారి చేతుల మీదుగా మా అమ్మగారు అవార్డు తీసుకున్నారు. అప్పుడు మన భారతదేశ విధి విధానాల గురించి ఆ ఒక తెలుగు కమ్మటి పాట. పాడరావో తెలుగువాడా పాడరావో కలిమిరేడా పాడరా మన తెలుగుదేశపు భవ్య చరితల దివ్య గీతం పాడరా. యుగ యుగంబుల నిండు బంగరు గంగనిచ్చిన గౌతమీ నది కోకి నూరులు కురులు ముడిచిన కులుకుతే నెల కృష్ణవేణి ఆయగారతనాల సీమ హోలలాడెను తుంగభద్ర సొగసు కూర్చెను తెలుగు తల్లికి సుఖములిచ్చెను తెలుగువాడికి పాడరావో తెలుగువాడా పాడరావో కలిమిరేడా పాడరా మన తెలుగుదేశపు భవ్య చరితల దివ్య గీతం పాడరా. జానపదాలు, తెలుగు కమ్మైన పాటలు, నాటకాలు ఇవన్నీ యాడ్ చేసిన తల్లిదండ్రులు ఇచ్చినటువంటి గొప్ప ఆస్తి నాటకాలు. వాటితో పాటు ఈ చిన్న చెత్తగా ఇలాంటి మిమిక్రీలు, డ్యాన్సులు ఇవన్నీ చేసి ఇండస్ట్రీకి వచ్చామయ్యా. చాలా కష్టపడి పైకి వచ్చాము. దాకా రాగలిగాం.